హరే కృష్ణ. ఏదో ఇంటర్నెట్ సమస్య వచ్చేసి కట్ అయిపోయింది, అందుకే మళ్ళీ లింక్ కొంచెం క్రియేట్ చేసే టైం పట్టింది. ఓకే, సో మనం చర్చించుకుంటాము. సో ప్రభుపాల్ వారి మళ్ళీ విరాళం వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇష్యూలు భగవద్ దర్శనం ప్రచారం చేశారని, అందులో కొన్ని ముఖ్య 4 ఆర్టికల్స్ ఏం రాశారంటూ 4 విషయాలు చర్చించుకొని ముందుకు చూద్దామండి స్టోరీ ఏం జరిగిందో. సో ఒక ఆర్టికల్ వచ్చేసి సత్యము మరియు సౌందర్యం గురించి రాస్తారనమాట. ఎలా భౌతిక సౌందర్యం అనేది అంత భౌతికం, సత్యం అనేది సౌందర్యవంతంగా ఉండకపోవచ్చు భౌతిక విషయం, కానీ ఆధ్యాత్మికం అనేది ఎంతో సౌందర్యవంతం, ఆధ్యాత్మిక సత్యం అనేది ఎంతో సౌందర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఋషులు మునులు మహానుభావులందరూ కూడా భౌతిక వస్తువులు విషయాలు అన్నీ త్యాగం చేసేసి ఆ సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక సత్యాన్వేషణ కోసం వాళ్ళు జీవితాలనే మొత్తం పనంగా పెట్టారు దానికి. సో అటువంటి ఈ యొక్క సత్యం అనేది, ఆధ్యాత్మిక సత్యం అనేది మాత్రం చాలా సౌందర్యవంతమైంది అనేసి ప్రభుపాల్ వారు చెప్పి, ఇలా భౌతికంగా సౌందర్యం అనేది ఏంటంటే అది అంత భౌతిక సత్యం అనేది ఏంటంటే భౌతిక సౌందర్యం అనేది సత్యము, అది అంత చూడ్డానికి అంత సౌందర్యవంతంగా ఉండకపోవచ్చు అని ఒక లిక్విడ్ బ్యూటీ ఒక స్టోరీ ఉంటుందన్నమాట. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ, ఇది మీరు ఏదైనా చూస్తున్నారా లేదా, రన్ అవుతుందా లేదా అని లెక్చర్. సో నేను కంటిన్యూ చేస్తాను, తర్వాత చూద్దామంట. నెక్స్ట్ అలాగే ఇంకా కొన్ని ఆర్టికల్స్ కూడా రచిస్తారు. దాంట్లో స్టాండర్డ్ మొరాలిటీ అంటే అసలు ఏంటి, నైతిక విలువలు అంటే ఏమిటి, 4 నియమాలు మనం పాటిస్తాం కదా, దాని యొక్క విలువ, అసలైన నైతిక విలువ, ఎందుకు కృష్ణుని ఎలా మనము సంతృప్తిపరచడానికి ఇది ఉపయోగపడుతుంది, అసలైన నైతిక విలువలు ఇవి అని మన 4 నియమాలు ఏవైతే పాటిస్తామో వాటి గురించి రాస్తారు. మరియు ఈ యొక్క వేదిక సభ్యత సంస్కృతి, అందులో ముఖ్యంగా వివాహ కార్యం గురించి కూడా చాలా బాగా ఆర్టికల్ రాస్తారు. అలాగే కొంతమంది పండితులు, వేద పండితులు, సంస్కృతం తెలిసిన వాళ్ళు తప్పుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు భాగవతం పైన కానీ భగవద్గీత పైన. ఆయన ఉదాహరణగా రాధాకృష్ణన్, డాక్టర్ రాధాకృష్ణ, ఆయన భగవద్గీత పైన వ్యాఖ్యానం చేశారనమాట, కామెంటరీ రాశారు. అందులో ఆయన రచిస్తారు 9వ అధ్యాయం 34వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, నా గురించి ఆలోచించు, నాకు నువ్వు అన్నీ అర్పించి సమర్పించుకో అని. అటువంటిది ఆ వ్యక్తి ఏం రాస్తారంటే అది కృష్ణుడు కాదు, అది ఏదో వేరే నిరాకార బ్రహ్మం, ఏదో వేరే శక్తి కృష్ణుడి నుంచి ఇలా చెప్తుంది. సో మీరేం కృష్ణుడికి ఏం సమర్పించుకోని అవసరం లేదు, అసలు కృష్ణుడు అడగట్లేదు, అది ఎవరో వేరే వాళ్ళు కృష్ణుడి నుంచి అడుగుతున్నారు. అలా మాయావాదం, అలా భగవద్గీతలో కూడా అటువంటి శ్లోకం నుంచి కూడా మాటల గారెడితో మాయావాద తత్వాల్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని, ఇది తప్పు అని ఎత్తి చూపిస్తారన్నమాట ఆర్టికల్. సో దాని తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన గురు మహారాజ్ యొక్క త్రిలోభావ తిథి రోజు ఆయన విరహ అష్టకాన్ని రచిస్తారు. ఆ విరహాన్ని అనుభవిస్తూ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది తన గురువు పరలోకానికి వెళ్ళిపోయి. సో ఇప్పుడు ఆ గురువుగారిని, ఆయన చేసిన ప్రచారాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ, దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఘటనలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు అతను ఆ బాధని, ఆ విరహాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుపాల్ వారి విరహాష్టకం కూడా రచిస్తారనమాట. ఇది గౌడీయ పత్రిక. రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఐ థింక్ ఇట్ ఈస్ నౌ క్లియర్. సమ్హౌ లాస్ట్లో చాలా ట్రబుల్ చేస్తుంది ఇంటర్నెట్. ఓకే, సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇలా ఒకరోజు రాత్రి కల్లో మళ్ళీ ఆయన గురువు శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన కల్లో వస్తారనమాట. వచ్చి చెప్తారు, నువ్వు సన్యాసం తీసుకో వెంటనే అని. సో ప్రభుపాల్ వారికి అదే కళ ముందుకు కూడా వచ్చింది కొన్నిసార్లు, మళ్ళీ అదే కళ వచ్చింది. మళ్ళీ గురువుగారు వచ్చేసి కళలో చెప్తున్నారు, నువ్వు వెంటనే సన్యాసం తీసుకో, ప్రచారం చేయని, సన్యాసం తీసుకొని. సో ప్రభుపాల్ వారు వెంటనే నిద్రలేచి ఆలోచిస్తున్నారు, ఇది సరైన సమయం. చాలాసార్లు గురుగారు నాకు చెప్పారు
నాకు అనిపిస్తుంది ఇప్పుడు సరైన సమయం అని. ఎందుకంటే ఇప్పుడు ఒక విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఒక ఆందోళన, నేను ఉద్యమాన్ని ఆరంభించాలంటే దానికి సన్యాసం అనేది తీసుకుంటే దోహదపడుతుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు కూడా అలా ప్రచారం చేయడం కోసమని సన్యాసాన్ని గ్రహించారు. ఒకవేళ ప్రచారం చేసే పని లేకపోతే సన్యాసం తీసుకోవడం అవసరం లేదు, హరే కృష్ణ జపం చేసుకుంటే సరిపోతుంది అని చైతన్య మహాప్రభు కూడా అన్నారు. ఆయన సన్యాసం తీసుకుంది ముఖ్యంగా ప్రచారం చేయడం కోసం. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా సన్యాసం తీసుకొని ఎంతో ప్రచారం చేసి ఎన్నో గౌడీ మఠాలని స్థాపించారు. అలా ఆలోచిస్తున్నారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ఆలోచించి మరి ఎక్కడి నుంచి సన్యాసం తీసుకోవాలి, మరి గౌడీ మఠం ఇప్పుడు అంతా చిన్న భిన్నం అయిపోయింది. సో అందులో ముఖ్యంగా ఇప్పుడు అన్ని చిన్న చిన్న మఠాలుగా మారిపోయాయి. కానీ అయినా కానీ అన్నిటికన్నా ముందు చైతన్య అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నప్పుడు ఏదైతే ముఖ్యమైన గౌడీ మఠంగా భావించబడేది సెంటర్ హెడ్ క్వార్టర్స్ అది కలకత్తాలో చైతన్య మఠ్. ఇప్పుడు కూడా అది ఉంది. ఇప్పుడు అందులో దాన్ని చూసుకునేది భక్తి విలాస్ తీర్థ మహారాజ్. సో ఆయనకు ఒక లేఖ రాస్తారనమాట, అక్కడ నుంచి నేను తీసుకుంటాను సన్యాసం అనేసి. ఆయనకు లేఖ రాస్తారు, ఇలా నేను సన్యాసం తీసుకొని దాని తర్వాత వెంటనే విదేశాల్లోకి వెళ్ళేసి మన గురువుగారు నాకు ఆదేశించిన విధంగా, కోరుకున్న విధంగా ఈ కృష్ణ చైతన్యాన్ని విదేశాల్లో ఆంగ్ల భాషలో ప్రచారం చేయాలి. ఇంకా దానికోసం నేను ఎన్నో పుస్తకాలు కూడా రచించాను, వాటన్నిటిని కూడా ప్రచురించాలి దానికోసం. సో ఈ 3 కార్యాలు చేద్దాం అనుకుంటాను వెంటనే. సో ఇది మీ యొక్క సహాయం కావాలి, మీ యొక్క గౌడీ మఠానికి వచ్చి ఇలా సన్యాసం తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను, మీ సహాయం ద్వారా మీరు నాకు సహాయం చేయగలరు అని. సో వెంటనే అక్కడి నుంచి మహారాజు లేఖను ప్రత్యుత్తరం రాస్తారన్నమాట. సో ఏమని రాస్తారంటే, ఇది ప్రభుపాల్ వారి రాసేదానికి లెటర్ ఏప్రిల్ 1959లో రాస్తే, మళ్ళీ ఆయన రిటర్న్ అయ్యే లెటర్ రాస్తారు. ఏమనంటే, మీరు రండి, ఫస్ట్ మీరు రండి, వచ్చి ప్రభుపాల్ వారిని అంటారు మా యొక్క మఠంలో మీరు జాయిన్ అవ్వండి ముందు. ఎందుకంటే అది మీరు ఎప్పుడో జాయిన్ అవ్వాల్సింది. సో ముందు మీరు ఫస్ట్ వచ్చి మఠంలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కూడా చాలామందికి మేము మెల్లిమెల్లిగా ఒక్కొక్కరికి సన్యాసం ఇస్తున్నాం, కొంతమంది సన్యాసం ఇచ్చాం. మీకు కూడా సమయంతో పాటు మీకు సన్యాసం దొరుకుతుంది. కొన్ని రోజులు మీరు ముందు వచ్చి మా మఠంలో జాయిన్ అవ్వాలి. దాని తర్వాత మీరు ఇంకా విదేశాలకు వెళ్ళాలి, తర్వాత మీ యొక్క ప్రచురణలు చేయాలంటారు కదా. ఇప్పుడు మాకు ఆల్రెడీ చాలా పుస్తకాలు ఉన్నాయి, మన ఆచార్యులు రచించినవి, వేదాంతాలు, భక్తి సందర్భాలు, ఇంకా భక్తి శాస్త్రాలు అన్నీ కూడా, అవన్నీ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి ప్రచురణ చేయడానికి. సో అవన్నీ తర్వాత అవి చూడాలి. తర్వాత మీ యొక్క ప్రచురణలు కూడా మా ఎడిటర్ వాళ్ళు కూడా చూడాలి, స్టాఫ్ మీరు రాసిన పుస్తకాలు ఎలా ఉన్నాయి, అవి ప్రచురిస్తే మనకు లాభం ఉంటుందా, మన చైతన్య మఠానికి ఏమైనా మేలు కలుగుతుందా, అవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సో దానికి సమయం పడుతుంది. ఇంకోటి వచ్చేసి, మీరు బయటికి విదేశాలకు వెళ్ళాలంటున్నారు కదా, అది నేను ఇప్పుడే చెప్పలేను. మీరు వచ్చిన తర్వాత, అది మీరు ఇక్కడ ఉన్న తర్వాత అది మాకు ఉపయోగకరంగా అనిపిస్తే మేము ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని. సో ఈ విధంగా ముందు మీరు రండి అని చెప్తారనమాట. కానీ మీరు వస్తే మాత్రం మీకు తప్పకుండా ఒక మంచి రూమ్, మంచి వెలుతురు గాలి ఉన్న ఒక మంచి రూమ్ మీకు ఇస్తామేమో ఉండడానికి, నివసించడానికి. మీకు ఏమాత్రం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు అని రాస్తారనమాట. ప్రభుపాల్ వారు వెంటనే తిరిగి రాస్తారు, ఆలోచించి నాకు వెంటనే ఇప్పుడు విదేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలి, గురు మహారాజ్ యొక్క ఆజ్ఞ నేను పాటించాలి, నా దగ్గర సమయం లేదు అంతసేపు వేచించడానికి. సో మీరు ఎలాగైనా సరే నాకు ఈ యొక్క గురు మహారాజ్ కోరికను తీర్చడానికి, విదేశాల్లో ప్రచారం చేయడానికి మీరు అనుమతి, సహాయం చేయండి, వెంటనే అది నాకు కావాలి అని. సో మళ్ళీ మహారాజు రాస్తారనమాట, మీరు ఇలా వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, మీరు ముందు ఇక్కడ వచ్చి ఉండాలి. ఎందుకంటే మా చైతన్య మఠంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా మీకు సన్యాసం దొరుకుతుంది. తర్వాత మీరు విదేశాలకు వెళ్ళాలంటే కూడా మేమందరం ఇక్కడ కమిటీ వాళ్ళందరం కూడా మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చేసే కార్యాల వల్ల మా చైతన్య మఠానికి మేలు కలుగుతుందో లేదో, అందరి అంగీకారం, ఇంకా అవన్నీ కూడా చూసి మేము విచారణ చేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇలా హఠాత్తుగా తీసుకోలేని నిర్ణయం నేను ఒక్కడినే. ఇంకా ప్రచురణ వచ్చేసి అది అంతా చెప్పాను కదా ముందు, దాని ప్రకారమే అని. సో ప్రభుపాల్ వారికి అర్థమైపోతుంది అనమాట, అది ఆయన దగ్గర నుంచి నాకు ఎక్కువగా ఇప్పుడు సహాయం దొరకదు, ఎందుకంటే వాళ్ళ దగ్గరే డబ్బుల యొక్క కొరత ఉంది, వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఉంది అనే విషయాన్ని కూడా ప్రభుపాల్ వారు అర్థం చేసుకుంటారు. సో వెంటనే మళ్ళీ ఇంకా కేశవ్ గౌడే మఠ్లో ఉన్న కేశవ్ మహారాజ్ని కలుస్తారు.
అప్పుడు వెంటనే కేశవ మహారాజ్ ఆయనకు అంటారు, నువ్వు వెంటనే సన్యాసం తీసుకోవాలి. అప్పుడు ప్రభుపాల్ ద్వారా కొంచెం ఆలోచిస్తున్నారు, వెనకాడుతున్నారు. కానీ ప్రభుపాల్ ద్వారా తప్పకుండా మీరు సన్యాసం తీసుకోవాలని ఆయన బలవంతం చేస్తున్నారు అన్నమాట. ప్రభుపాల్ వారు అంటారు, మా గురు మహారాజే నా యొక్క గురువు భ్రాత అయిన కేశవ మహారాజ్ నుంచి నాకు ఇలా సన్యాసం బలవంతంగా ఇప్పించేశారండి. సో కేశవ మహారాజ్ అంటారు, నువ్వు ప్రచారం చేయాలంటున్నావు, ఒక మంచి ప్రచారం చేయాలంటే, ఒక మంచి ప్రచారకుడిగా నువ్వు ప్రచారం చేయాలంటే సన్యాసం తప్పకుండా తీసుకోవాలి నువ్వు అనేసి గట్టిగా ఆయనకి చెప్పారనమాట. తర్వాత సరే అనేసి ఒప్పుకొని ప్రభుపాల్ వారు కేశవజీ గౌడీ మఠానికి 17 సెప్టెంబర్ 1959 వెళ్ళారు. సో అక్కడ ఆయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళారు. సో మందిరంలో అక్కడ కేశవజీ విగ్రహాల ముందట, భగవంతుడి విగ్రహం ముందట మందిరంలో ఆయోజన చేశారు యజ్ఞ మంటపం. దానికి ముందు ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు సన్యాసం ఇద్దరికి దొరుకుతుంది, ఒకటి ప్రభుపాద్ వారికి, ఇంకొకటి వచ్చేసి ఇంకొకతను సనాతన్ ప్రభు అని, ఆయన 90 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి. సో వీళ్ళిద్దరు కూర్చున్నారు సన్యాసం తీసుకోవడం కోసం, గ్రహించడం కోసం. వాళ్ళకి ఎదురుగా యజ్ఞం చేస్తూ నారాయణ మహారాజు, ఆయన కూడా కేశవ మహారాజు యొక్క శిష్యులు అనమాట. ఆయన యజ్ఞంలో ఆహుతి మంత్రాలు చదువుతూ అన్ని కార్యాలు, యజ్ఞ కార్యక్రమం ఏదైతే ఉందో సన్యాసం కావాల్సిన ఆచారం అన్నీ కూడా చేస్తున్నారు అన్నమాట అవన్నీ. దాని తర్వాత కేశవ మహారాజు ఒక ఆసనం పైన కూర్చొని ఆయన ప్రవచనం కూడా ఇచ్చారు. దాని తర్వాత అదే సమయంలో, అంటే యజ్ఞం జరిగే సమయంలో అకించన కృష్ణదాస్ బాబాజీ, ఆయన కూడా ప్రభుపాల్ వారి ఒక గురు భ్రాత, ఆయన వచ్చేసి మృదంగం వాయిస్తూ భజనలను, కీర్తనలను, వైష్ణవ భజనలను, కీర్తనలను ఆయన పాడుతున్నారు అనమాట. ఈ విధంగా ఆ సన్యాసం యొక్క కార్యక్రమం, యజ్ఞం అంతా జరుగుతుంది. దాని తర్వాత కేశవ మహారాజ్ కూడా ప్రవచనం ఇచ్చిన తర్వాత ఆయన ప్రభుపాల్ వారికి హఠాత్తుగా అప్పుడే చెప్పేశారు, నువ్వు కూడా ప్రవచనం ఇవ్వు అని. సో ప్రభుపాల్ వారు చూశారు, అక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు, చాలా పెద్ద మంది, ఎక్కువ మంది ఏం లేరు. ఎవరికి పెద్దగా అక్కడ ఆహ్వాన పత్రికలు ఏం పిలవలేదు పత్రికలు ప్రచురించి. సో జస్ట్ అక్కడ మఠంలో ఉండే మఠవాసులు, బ్రహ్మచారులు, కొంతమంది భక్తులు మాత్రమే అక్కడ ఉన్నారనమాట. వాళ్ళందరికీ కూడా చాలామంది హిందీ తెలుసు, ఇంగ్లీష్ చాలామందికి రాదు, కొంతమంది బెంగాలీ వచ్చు అలా. అని ప్రభుపాల్ వారు మాత్రం, ఎందుకంటే ఆయన గురు మహారాజు ఇంగ్లీష్, ఆంగ్ల భాషలో ప్రచారం చేయమని ఆదేశం ఇచ్చారు కనుక ప్రభుపాల్ వారి ఆదేశం అనుసరిస్తూ ఆంగ్ల భాషలోనే ప్రవచనం ఇచ్చారనమాట. దాని తర్వాత సన్యాసం కార్యక్రమం భాగంగా ఆయనకి ఒక సన్యాస దండనిచ్చారు. అందులో 4 కర్రలు ఉంటాయి. వాటికి సన్యాసం అంటే కషాయ వస్త్రం అంతా కప్పి ఒక సన్యాస దండగా మార్చి దాన్ని అంటే ఆయనకి అందించారు. ఇంకా కాషాయ వస్త్రాలు అంటే ధోతి పైన ఒక వస్త్రము, కోపీను, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇంకా తులసి మాల మెడలో వేసుకోవడానికి, ఇంకా సన్యాస మంత్రం, ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చారంట. ఈ విధంగా సన్యాసం అనేది జరిగింది. ఇంకా ఆయనకు కొత్త పేరు కూడా ఇచ్చారు, భక్తి వేదాంత స్వామి మహారాజ్ అలా అనమాట. ఇంకా ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్న సనాతన్ ప్రభుకి ముని మహారాజ్ అని పేరు ఇచ్చారు. తర్వాత ఫోటో కూడా దిగారు. ఆ ఫోటో మనకు తమ్నెల్లో కూడా పెట్టాను నేను. సో ఫోటోలో మీరు చూస్తారు, మధ్యలో కూర్చున్నారు చైర్లో ఆయన కేశవజీ మహారాజు. ఆయన ప్రభుపాల్ వారికి సన్యాసం ఇచ్చారు. మరియు ఆయనకు ఒకవైపు ముని మహారాజు, ఇంకొక వైపు భక్తి వేదాంత స్వామి మహారాజ్, ఇద్దరు నించొని ఉన్నారు సన్యాస దండ తీసుకొని. సో ఇప్పుడు ఈ విషయం అంతా కూడా సన్యాసం ఎలా జరిగింది. సో ఇంకా దానికన్నా ముందు ప్రభుపాల్ వారి జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఒక ఆర్టికల్ రూపంలో చిన్న ప్రసంగంగా గౌడీ పత్రికలో ప్రచురించారన్నమాట. సో ఆయన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలు, ఆయన సాధించిన ముఖ్య విషయాలు అవన్నీ రచిస్తూ ప్రభుపాల్ వారి గురించి, తర్వాత ఇలా సన్యాసం ఎప్పుడు తీసుకున్నారు, ఏ రోజు ప్రభుపాల్ తీసుకున్నారంటే ఇది భద్రమాసంలో కేశవజీ గౌడీ మఠంలో కేశవ మహారాజ్ ద్వారా విశ్వరూప ఎవరైతే చైతన్య మహాప్రభుల అన్నయ్య, ఆయన ఏ రోజైతే సన్యాసాన్ని గ్రహించాడో అదే రోజు ప్రభుపాల్ వారు కూడా సన్యాసాన్ని గ్రహించారు. ఈ విధంగా అభయచరణ అదే భక్తి వేదాంత స్వామి మహారాజు అవ్వడం, ఆయన ఈ విధంగా సన్యాసం గ్రహించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది, ఉత్సాహాన్ని నింపుతుంది అనేసి ఆ పత్రికలో ఒక ఆర్టికల్ రచించారన్నమాట. ఈ విధంగా సో ప్రభుపాల్ వారు సన్యాసాన్ని గ్రహించారు. సో బృందావనంలో వచ్చారు, వ్రజవాసిగా మారారు. వ్రజవాసి ఆయన ఇప్పుడు సన్యాసిగా మారారనమాట. సన్యాసాన్ని గ్రహించారు ప్రచారం చేయడం కోసం. సో మరి దీని తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత ప్రభుపాల్ వారు మరి ఎలా ఈ
ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని మనము వచ్చే మంగళవారం మళ్ళీ 7ంటికి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ, దండోత్ ప్రణామాలు. శీల ప్రభుపాద కీ జై, అంతకోటి వైష్ణవ వృందికి జై. బాబు